మొన్న చూసారు కదా, మొత్తం కిచెన్ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసిన. ఇంకా ఈరోజు ఇల్లు మొత్తం కడిగే పెట్టుకున్నాం అనమాట. వీళ్ళందరూ కనిపిస్తున్నారు, నువ్వు లేవే అంటే నేనేం చేస్తున్నానో చూసేయండి. ఇంకా మా తమ్ముడు చాలా మంచోడు, మా మమ్మీకి హెల్ప్ చేస్తాడు ఇల్లు క్లీనింగ్లో మాత్రం. ఇంకా బయట పనుల్లో కూడా మంచిగా హెల్ప్ చేస్తాడు. బట్ నేనేం చేస్తున్నానో చూడండి. మా మమ్మీ ఏమో నన్ను తిట్టిందనమాట. 10 రోజులు అయింది నీకు హాలిడేస్ ఇచ్చి, ఒక్కరోజైనా బుక్స్ దగ్గర కూర్చున్నావా అనేసి. ఇంకెందుకులే అనేసి వచ్చి కాసేపు బుక్స్ దగ్గర కూర్చున్నా. మా తమ్ముడు మా చెల్లెలు ఆడుకుంటా మా చెల్లెలు బొక్క బొల్ల పడింది. ఇక్కడ పడి మళ్ళీ నవ్వుతా ఉంది. ఇంకా మేము ఇల్లు కడిగినామంటే చాలు, ఒక పైప్ వేసేసుకుంటారు, ఇల్లు మొత్తం బొల్లకాడతారనమాట. ఇల్లు మొత్తం వాటర్ వేసుకొని మా తమ్ముడు మా చెల్లెలు చూడండి ఎట్ట బొల్లకాడుతున్నారు. వీళ్ళు మాకు పనికి 2 పనులు పెడతారు. మా అమ్మ తిట్టినా కూడా కనీసం ఏం అనుకోకుండా మళ్ళీ అట్లనే ఆడుకుంటున్నారు చూడండి, కొంచెం కూడా సిగ్గు లేకుండా. ఇంకా మళ్ళీ మా చెల్లెలు బయట కూడా పడిందనమాట. ఇంకా అది చూసి ఫుల్ నవ్వినాము నేను మా మమ్మీ. ఇంకా అది ఆ పిల్లకి తట్టుకోలేక ఆయుధం తెచ్చుకోనికి పోతుంది, నన్ను కొట్టేకి అనమాట. ఆయుధము మనము ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా దంచుకొనేకి ఒకటి రోలు తెచ్చుకుంటాం కదా, దాంట్లో దంచుకునేది ఉంటుంది కదా, రోకలి లాగా చిన్నది, అది తెస్తూ ఉందన్నమాట నన్ను కొట్టేకి. దాంతో కొడితే ఎవరైనా బతుకుతారా. ఇంకా వీడియో తీస్తున్నామనేసి గమ్మగా పక్కకు పోయింది, కొట్టకుండానే ఆడుకుంటాను చూడండి. మా మమ్మీ వెనకాల వీడియో తీస్తున్నామనేసి ఫేస్ కనిపించకూడదు అనేసి వెనకాలవి దాంకుంటా ఉంది. ఇంకా నన్ను కొట్టేకి వచ్చి ఆ పిల్ల ఏడుస్తుంది. అసలు మా చెల్లంతా రివర్స్ అనమాట, మమ్మల్ని కొట్టేకి వచ్చి ఆ పిల్ల ఏడుస్తుంది. ఇంకా నేను అట్లా వీడియో తీస్తా ఉంటే వీడియో ఆపమాను అంటా ఉంది. చూడండి ఎంత పెద్ద ఆయుధం తెస్తారా నన్ను కొట్టేకి ఎవరైనా. చూడండి ఎట్ట ఏడేస్తూ ఉందో. దీంతో కొడితే ఎవరైనా బతుకుతారా మనుషులు అసలు. మా మమ్మీకి కూడా విసుగు వచ్చేసి ఎట్టన్నా కొట్టుకొని అల్లాడండి మీరు, నేను పోతాను అనేసి బయటకు వెళ్ళిపోయిందనమాట. మా అమ్మ వెనకాలే మళ్ళీ మా చెల్లి కూడా పోయింది.